నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధికారుల పనితీరు మరింత మెరుగుపడాలన్న సీఎం రేవంత్. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు. విజన్ డాక్యుమెంట్ అమలుకు నడుం బిగించాలన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాలు ఉండరాదని ఆదేశం. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు చట్టవిరుద్ధమన్న ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఎన్డబ్ల్యూడీఏలో స్పష్టీకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్కి నోటీసు ఇచ్చే యోచనలో సిట్. అంతిమ లబ్ధిదారులను గుర్తించే పనిలో దర్యాప్తు బృందం. ఏసీబీ తనిఖీల్లో వెలుగు చూసిన మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ ఆస్తులు. బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారంలో అభివృద్ధి పనులు. ఇవాళ పగిడిద్దరాజు, గోవిందరాజుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన. మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న LV-M3 M6 రాకెట్. అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్న వాహక నౌక. నైపుణ్యం, వేతనం ఎక్కువ ఉంటే H-1B వీసా మంజూరులో ప్రాధాన్యం. లాటరీ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు అమెరికా ప్రకటన.